ఇది ప్రతి ఇంటి కథ, ప్రతి ఆడదాని కథ. సూర్యుడి కన్నా ముందు లేవడం, సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా పనులు చేయడం, ఇది మా దినచర్య. రోజులు మారినా, కాలాలు మారినా మా పనులు మాత్రం మారవు. మా పనులు పెరుగుతాయి తప్ప అస్సలు తగ్గవు. అమ్మా, టిఫిన్ ఏంటి? ఇడ్లీరా. అమ్మా, ఎన్నిసార్లు చెప్పాలమ్మా, నాకు ఇడ్లీ వద్దు. నీ గురించి తెలుసురా, అందుకనే దోశలేసాను. అమ్మా, మ్యాథ్స్ బుక్ పెట్టావా? ఏయ్, నీ పనులు నాకు చెప్తే తంతాను, వచ్చి చేసుకో. ఏమే, చెక్ షర్ట్ కనిపించట్లేదు, ఐరన్ చేసావా లేదా? చేశానండి, అక్కడే ఉంది, సరిగ్గా చూడండి. బ్యాగ్ అంతా కరెక్ట్ గా ప్యాక్ చేయి, మొన్న ఫైల్స్ పెట్టడం మర్చిపోయావు. మీకే ఫైల్స్ కావాలో నాకెలా తెలుస్తుందండి? ఒకసారి చెక్ చేసుకోవచ్చు కదా. అమ్మా, కొంచెం టాబ్లెట్స్ అందుకో తల్లి. వస్తున్నా మావయ్య గారు. ఏంటో యాడజన్మ, ఎన్ని పనులు చేసినా తరగనే తరగవు. అన్నీ వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోవాలని ఉంటుంది, రెస్టే ఉండదు. పిచ్చిదాన, ఆడది ప్రకృతి లాంటిది. ప్రకృతి ఎలా అయితే 24 గంటలు పనిచేస్తుందో నువ్వు కూడా అంతే. నువ్వు పడుకున్నా రేపు ఎవరికి వండి పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటావు. నువ్వు కలలు కంటున్నా రేపు ఎలా పైకి రావాలా అని కలలు కంటావు. సో ప్రకృతిలాగా నువ్వు కూడా నిరంతరం పని చేయాలి. అంతేలే, ఎంతైనా ఆడజన్మ కదా. ఏంటి, ఎంతైనా ఆడదానివేనా? యు ఆర్ నాట్ అ నార్మల్ ఉమెన్, యు ఆర్ అ సూపర్ ఉమెన్. నువ్వేంటో చెప్తాను, వింటావా? To all the amazing, beautiful, bold, inspiring women out there, this is for you. Superwoman! త్యాగమే గుర్తించగా సహో అంటూ మొక్కరుల్లగా కాని కాని ఈ హాసం రాసం వేషం రోషం గర్వించేలా దేశమే ఏరై పారై తీరై ఏరి పారై తీరాలన్నీ వల్ల కాదన్న వాళ్ళ నోళ్ళ ఊహించాలిక తోరే భవిగకి బాట వేయి జారే జారే ధారే కంట మాని స్వేదం అయ్యేనంట ఆవలంటే ఊరుకోక శక్తి నీవని జాతి భయముకి బదులు నీ త్యాగమే గుర్తించగా సహో అంటూ మొక్కరుల్లగా ఏరై పారై తీరై ఏరి పారై తీరాలని వల్ల కాదన్న వాళ్ళ నోళ్ళ ఊహించాలిక తోరే భవిగకి బాట వేయి జారే జారే
ధారే కంట మారి స్వేదం అయ్యేనంట ఆవాలంటే ఊరుకోక శక్తి నీవని సాటి ప్రాయముకి బదులుని అమ్మగా అమ్మాయిగా చెలియగా చెల్లాయిగా ఇంటిని నడిపే ఇంతులందరికీ ఇదే మా వందనం ఊరిలో అధికారిగా పోరులో అభినేత్రిగా జాతిని నడిపే జానలందరికీ ఇదే నీరాజనం మహిళ లేనిదే మహిళ లేదే వైభవం అది చాటేందుకే ఈనాడు వచ్చింది మరలా మహిళా దినోత్సవం మహిళా దినోత్సవం మహిళా దినోత్సవం